కేబినెట్ సమావేశం ఇవాళ జరగనుంది. సచివాలయంలో మధ్యాహ్నం 2 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. గోదావరిపై ఏపీ సర్కార్ తలపెట్టిన బనకచెర్ల ప్రాజెక్టుపై చర్చించనున్నారు. ఈ కేబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాన్ని బట్టి ఏపీని చర్చలకు ఆహ్వానించనుంది తెలంగాణ సర్కార్. అలాగే స్థానిక ఎన్నికలపై కూడా ఈ భేటీలో చర్చించి ప్రకటన చేయనున్నారని తెలుస్తోంది. ఎన్నికల షెడ్యూల్, రిజర్వేషన్లు, ముందస్తు సన్నాహాలపై దృష్టి సారించనున్నారు. రైతు భరోసా నిధుల విడుదల చేసినందుకు వీలైనంత త్వరగా స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలని ప్రభుత్వం భావిస్తోంది. పంచాయతీ పరిషత్ ఎన్నికల్లో ముందుగా ఏది నిర్వహించాలనే దానిపై కూడా స్పష్టత రానుంది. ఇక రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్ల పథకం, ఇతర సంక్షేమ కార్యక్రమాల కోసం నిధుల సమీకరణ, అమలు విధానాలపై కేబినెట్ లో చర్చ జరగనుంది. ఈ పథకాలకు సంబంధించిన ఆర్థిక కేటాయింపులు, లబ్దిదారుల ఎంపిక ప్రక్రియలను సమీక్షించే అవకాశం ఉంది. ఇక రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, కొత్త రెవెన్యూ చట్టం, ధరణి పోర్టల్ అమలు, మెట్రో రైల్ ఫేజ్ 2 ప్రాజెక్ట్, కులగణన నివేదిక ఆమోదం వంటి ఇతర అంశాలపై కూడా చర్చించే అవకాశం ఉందని సమాచారం. కాగా ఈ సమావేశానికి తప్పనిసరిగా హాజరవ్వాలని అన్ని విభాగాల అధిపతులకు ఇప్పటికీ సీఎస్ ఆదేశాలు జారీ చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్, గుడ్ మార్నింగ్. నరేందర్, ఈ రోజు తెలంగాణ ఏదైతే కేబినెట్ సమావేశంలో చాలా కీలకమైన నిర్ణయాలు తీసుకునే ఛాన్సెస్ ఉన్నట్లు తెలుస్తుంది. ఏంటి వీటికి సంబంధించిన డీటెయిల్స్? రైట్, గతంలో జరిగినటువంటి కేబినెట్ సమావేశానికి ఈసారి కేబినెట్ సమావేశానికి చాలా వ్యత్యాసం ఉండబోతోంది. ఖచ్చితంగా ఈసారి ప్రాధాన్యత అంశాల మీద చర్చ జరిగే అవకాశం ఉంది. మధ్యాహ్నం 3 గంటలకు కేబినెట్ సమావేశం జరుగుతుంది. ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగేటువంటి ఈ సమావేశంలో ఈసారి 3 మంత్రులు కొత్తవారు యాడ్ అయ్యారు కాబట్టి వాకిరి శ్రీహరి గాని, అడ్లూరు లక్ష్మణ్, గడ్డం వివేక్ 3 మంత్రులతో పాటు పాత వాళ్ళందరూ కలిసి ఈ రోజు ఈ కేబినెట్ సమావేశంలో చాలా అంశాల మీద కసరత్తు చేయబోతున్నారు. ఈసారి స్థానిక సంస్థల అంశం చాలా ప్రధానమైనదిగా కాంగ్రెస్ పార్టీ కూడా సీరియస్ గా తీసుకున్న నేపథ్యంలో ఈ రోజు కేబినెట్ భేటీలో ఈ అంశం చాలా సీరియస్ గా తీసుకోబోతున్నారు. అదే సమయంలో ఎప్పుడు నిర్వహించాలి, ఇది అనువైన సమయం. ఎందుకంటే వర్షాకాలం ఇంకా పూర్తి స్థాయిలో స్టార్ట్ కాలేదు కాబట్టి, వర్షాలు కూడా ఇంకా రాని పరిస్థితిలో ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ మంత్ ఎండింగ్ లోనే షెడ్యూల్ రిలీజ్ చేయాలి, జూలై ఫస్ట్ వీక్ లోనే ఎలక్షన్స్ నిర్వహించాలి అన్నటువంటి అంశం మీద కూడా కేబినెట్ లో చర్చించే అవకాశం అయితే ఉంటుంది. అందులో సర్పంచ్ ఎన్నికల ముందు నిర్వహించాలా, పరిషత్కు సంబంధించినటువంటి అంటే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు, మున్సిపాలిటీ ఎన్నికలు లాంటి నిర్వహించాలా అనే దాని మీద కూడా ఈ అంశాలన్నీ కూడా పరిపాలన అంశాలన్నిటి మీద కూడా చర్చ జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక రైతు భరోసా గురించి మాట్లాడుకోవాలి. రైతు భరోసా ఇప్పటికే 9 ఎకరాల వరకు కేటాయించడం జరిగింది. దాదాపు 9,000 కోట్ల రూపాయల దాకా రైతుల అకౌంట్ లో గడిచిన మనం వారం రోజులుగా చూస్తున్నాం. అందరి అకౌంట్ లో పడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. దీని మీదనే ప్రధానమైనటువంటి, ఎందుకంటే దీని మీద గత ఏ ప్రభుత్వం కూడా 9 ఎకరాల ఇవ్వడం ఉపేక్ష అయితే ఏకకాలంలో వెంటనే పడడం అనేది ఒక రికార్డ్ అని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం చెప్తోంది. కనుక సంబరాలు చేయాల్సిన అవసరం ఉంది. రైతు వేదికల ద్వారా రైతులందరితో కలుపుకొని ఒక సంబరాలు నిర్వహించాలి అనేది కూడా ఈ ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. దీని మీద కూడా కేబినెట్ లో చర్చించే అవకాశం అయితే ఉంది. ఇక రెవెన్యూ సదస్సులకు సంబంధించి 9 లక్షల అర్జీలు కూడా వచ్చాయి. దాని మీద కూడా దీనిలో నిర్వహించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక మరీ ముఖ్యమైనటువంటి ఇంపార్టెంట్ ఇష్యూ ఉంది, బనకచెర్లకు సంబంధించినటువంటి ప్రాజెక్టు. ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ఇష్యూలో ఇది గడిచిన మనం 15 రోజులుగా మనం రాష్ట్రంలో, అటు తెలుగు రాష్ట్రాలు రెండింటిలో కూడా ఇది ఆజ్యం వస్తుంది, వివాదానికి కారణమవుతుంది. ఇది కేంద్రం దగ్గర కూడా వెళ్ళింది. రీసెంట్ గా సీఎం రేవంత్ రెడ్డితో పాటు పలువురు మంత్రులు కూడా బనకచెర్లను ఆపాల్సిన అవసరం ఉంది, ఫీజిబిలిటీ రిపోర్ట్ కు సంబంధించిన అన్నిటిని కూడా రద్దు చేయాల్సిన అవసరం ఉందని కూడా రేవంత్ రెడ్డితో పాటు అందరు కూడా చెప్తున్నారు. బట్ దీని మీద ఆంధ్రప్రదేశ్ మాత్రం చాలా వేగంగా నిర్ణయాలు తీసుకుంటుంది. త్వరలోనే రిపోర్ట్ అన్ని వచ్చిన తర్వాత వెంటనే అక్కడ కట్టడానికి సమాయత్తం అవుతున్న నేపథ్యంలో ఇది ఖచ్చితంగా ప్రతిపక్షాలు కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇరుకునబెట్టే ప్రయత్నం చేస్తున్నాయి. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ కొంత న్యూట్రల్ గా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది రాష్ట్రంలో. ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో దీని మీద ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి, అదేవిధంగా సిడబ్ల్యూసీ అంశం మీద సెంట్రల్ వాటర్ కమిషన్ సంబంధించినటువంటి వాటికి ఇప్పటికే ఫిర్యాదు చేసి వచ్చారు. జలశక్తి మంత్రి కలిసి వచ్చారు. ఇప్పటికే దీనికి సంబంధించి ఈ రిపోర్ట్లన్నింటినీ కూడా ఇవ్వకూడదు,
అవసరమైతే ముఖ్యమంత్రుల సదస్సు ఒకటి ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని కూడా ఈ మధ్య కాలంలో అక్కడ కేంద్ర జలశక్తి మంత్రి కూడా చెప్పారు. బట్ అందుకనే రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు ఈ ఇద్దరి సమావేశం కూడా త్వరలోనే జరిగే అవకాశం ఉంటుంది. ఏ డేట్ లో పెట్టుకోవాలి అన్నటువంటి అంశం మీద కూడా ఈ కేబినెట్ లో చర్చ జరిగే అవకాశం అయితే ఉంది. ఇక మరీ ముఖ్యంగా కాళేశ్వరం సంబంధించినటువంటి ఇష్యూ కూడా మనం చూసాం. గడిచిన 10 రోజుల అవతలంతా కూడా ఇదే ఇష్యూ నడిచింది. కేసీఆర్ అటెండ్ అయ్యారు, హరీష్ రావు అటెండ్ అయ్యారు, ఈటెల రాజేందర్ అటెండ్ అయ్యారు. కాళేశ్వరం కమిషన్ సంబంధించి ఇది రిపోర్టు ఈ నెల 30వ తేదీ లోపు అందించాలన్నటువంటి ఆలోచన కూడా జస్టిస్ ఘోష్ కమిషన్ నిర్ణయం తీసుకుంది. కనుక ఆ అంశం మీద కూడా కేబినెట్ లో చర్చ జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ అంశాలన్నిటితో పాటు ప్రధానంగా వివిధ అంశాలు కూడా దీని ప్రస్తావనకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. హౌసింగ్ బోర్డు భూములపైన కూడా ఈసారి చర్చ జరిగే అవకాశం ఉంది. హౌసింగ్ బోర్డు పరిధిలో ఉన్నటువంటి పలు భూముల వ్యవహారం పైన కూడా ఈసారి మంత్రివర్గ సమావేశంలో చర్చిస్తారు. బాగలింగంపల్లి పరిధిలో బోర్డుకున్నటువంటి భూములపై చర్చించి తగు నిర్ణయాలు తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. స్పోర్ట్స్ పాలసీ అంశం మీద కూడా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రెస్టీజ్ గా తీసుకోబోతుంది. మూసీ ప్రక్షాళనతో పాటు స్పోర్ట్స్ పాలసీని కూడా నిర్ణయిస్తబోతుంది. వీటన్నిటి మీద కూడా నిర్ణయించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇట్లా పలు అంశాల మీద నిర్ణయం తీసుకోబోతున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా చాలా మనకు ఈసారి స్థానిక సంస్థల్లో మంచి మైలేజ్ ఇచ్చే అవకాశం ఉంటుందని కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఇక రాజీవ్ యువ వికాసం గురించి, ఇందిరమ్మ ఇళ్ల గురించి కూడా మాట్లాడుకోవాలి. ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా ఈ 2 పథకాలకు సంబంధించి కూడా ఇప్పుడు ఆన్గోయింగ్ ప్రాజెక్టులుగా ఉన్నాయి. ఇప్పటికే ఇందిరమ్మ ప్రాజెక్టులకు సంబంధించి ఇప్పటికే అర్హులైనటువంటి పేదలందరికీ, మధ్యతరగతి వాళ్ళందరికీ కూడా 5 లక్షల రూపాయలు నేరుగా వాళ్ళ అకౌంట్ లో వేయాలి, వాళ్లకు కట్టుకునే విధంగా వెసులుబాటు కల్పించాలన్నటువంటి ఆలోచన ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తోంది. అందుకే స్థలాలు కలిగినటువంటి వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా అది ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. అయితే ఇది కేవలం ఒక పైలట్ ప్రాజెక్ట్ గా మాత్రమే ఇప్పటి వరకు స్టార్ట్ అయింది. కేవలం మండలానికి ఒక ఊరు మాత్రమే ఇల్లు కడుతున్నారు. మిగతా అన్ని గ్రామాల్లో మాత్రం పరికేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కేంద్రం అప్లికేషన్ తీసుకున్నారు, లిస్ట్ మాత్రం పెట్టలేదు. ఇది పెద్ద వివాదాస్పదం అవుతుంది. గ్రామాల్లో ఇది పెద్ద రచ్చకు దారిస్తుంది. ఇక్కడ స్థానిక సంస్థల మీద దీని ఇంపాక్ట్ కూడా ఉండే అవకాశం ఉంటుంది. ఇక రాజీవ్ యువ వికాసం గురించి కూడా మాట్లాడుకోవాలి. రాజీవ్ యువ వికాసంలో విద్యార్థులు, ముఖ్యంగా విద్యార్థులు కాదు నిరుద్యోగులు, అదేవిధంగా 10వ తరగతి పాస్ అయినప్పటి నుంచి డిగ్రీ, పీజీ చదివిన వాళ్ళందరూ కూడా చాలా మంది నిరుద్యోగులుగా ఉన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలను కూడా కల్పించలేని పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వాలు ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా వాళ్లకు 50,000 నుంచి 4 లక్షల లోన్ ఇవ్వాలన్నటువంటి ఆలోచన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తోంది. కనుక అది ముందు 50,000 నుంచి 1,00,000 రూపాయలు ఇవ్వాలన్నటువంటి ప్రతిపాదన కూడా ఈ క్యాబినెట్ లో చర్చ జరిగే అవకాశం ఉంది. ఎక్కువ అమౌంట్ పెట్టుకున్న వాళ్లకు అది ఫేజ్డ్ మేనర్ లో ఇవ్వాలన్నటువంటి ఆలోచన కూడా చేస్తుంది. ఆ అంశం కూడా రాజీవ్ వివాదం సంబంధించినటువంటి అంశం మీద కూడా మంత్రివర్గ సమావేశంలో చర్చ జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రధానమైనటువంటి అంశాలు మాత్రం మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ఈ క్యాబినెట్ లో ఏదైతే బనకచెర్ల ఇష్యూ ఏదైతే ఉందో అది గోదావరి బేసిన్ మీద నిర్వహిస్తున్నటువంటి ఏపీ ప్రాజెక్టు, దీని మీద కూలంకషంగా చర్చ జరిగే అవకాశం ఉంది. మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమైనటువంటి ఈ సమావేశంలో అత్యధిక సమయం బనకచెర్ల ఇష్యూ, రైతు భరోసా నిధుల ద్వారా ఎట్లాంటి కార్యక్రమాలు నిర్వహించాలి, అదే సమయంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏది ముందు నిర్వహించాలి అన్న దాని మీద ఎక్కువ ఫోకస్ పెట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే కొత్తగా అదనంగా 3 మంత్రులు యాడ్ అయ్యారు కాబట్టి వాళ్ళకు పాలనా పరమైనటువంటి వాటిలో కొంచెం ఫ్రీడమ్ ఇస్తూనే కార్మిక విభాగం కావచ్చు, అదేవిధంగా పశువర్ధక శాఖ కావచ్చు, అదేవిధంగా న్యాయకు సంబంధించి కావచ్చు, ఇట్లా కొన్ని ఉన్నాయి కాబట్టి వాటన్నిటి మీద కూడా అధికారులందరూ కూడా ఈ రోజు అందుబాటులో ఉండాలి, ఖచ్చితంగా రావాలి అన్నటువంటి ఆలోచన చేస్తున్నారు. ఇప్పటి వరకైతే రైతు భరోసాకు సంబంధించి ఇప్పటికే దాదాపు 9,000 కోట్ల రూపాయల దాకా వాళ్ళ అకౌంట్ లో పడ్డాయి కాబట్టి ఆ సంబరాలు చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా నిర్వహించాలన్నటువంటి ప్లాన్ చేస్తుంది. బట్ ఇట్లా పలు అంశాల మీద చర్చ జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. నరేందర్, మరోపక్క అటు ఏదైతే బీసీ రిజర్వేషన్ సంబంధించి ఈ రోజు కేబినెట్ లో చర్చ వచ్చే అవకాశం ఉందా? ఎందుకంటే కూడా స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లకంటే ముందుగా రిజర్వేషన్ కి సంబంధించి ఏమైనా నిర్ణయం తీసుకుంటారా? ఎందుకంటే అటు కేంద్రం నుంచి కూడా జనగణనతో పాటుగా కులగణన చేస్తామని అన్నారు. ఆ డేటా ఇంతవరకు అందకపోతే ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వమే సెపరేట్ గా ఏమైనా సర్వే చేస్తుందా, లేదంటే ఆ సర్వే కంటే ముందుగానే వితౌట్ రిజర్వేషన్ బిల్ బీసీ రిజర్వేషన్ సంబంధించి ముందుగానే వెళ్ళిపోతుందా స్థానిక సంస్థల ఎన్నికలకి? నాకు తెలిసి ఇది చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం ఎదుర్కొంటుంది. ఇప్పటికే గవర్నర్ సంతకం కూడా అక్కడ ఆగింది. 42% రిజర్వేషన్ సంబంధించినటువంటి దాంట్లో కూడా కోర్టు పరిధిలో అది ఉన్న నేపథ్యంలో గతంలో దాఖలైనటువంటి ఈ వాదనలకు సంబంధించి ఇప్పటికే అఫిడవిట్ దాఖలైనటువంటి పరిస్థితి. కోర్టు కేసులు బీసీలకు 42% రిజర్వేషన్ల ప్రకారం ఎన్నికలు జరిపేందుకు ఉన్న అవకాశాలన్నింటినీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తోంది. కనుక ఒకవేళ ఇవ్వలేని పరిస్థితి ఉంటే ఈ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కాబట్టి
ఖచ్చితంగా తమ అభ్యర్థులైనా కాంగ్రెస్ సంబంధించినటువంటి 42% ఇవ్వాలని కూడా ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదిక కూడా మాట్లాడారు. కనుక ఖచ్చితంగా 42% ఇవ్వాలన్నటువంటి డిమాండ్ ఇప్పటికే బీసీ సంఘాలు చేస్తోంది. అదేవిధంగా బీఆర్ఎస్ కూడా దీన్ని బేస్ చేసుకొని ఫైట్ చేస్తూ వస్తోంది. నిన్న కవిత కూడా దీని మీదనే మాట్లాడింది. బట్ ఏదైనప్పుడు కూడా ఈ అంశం చాలా పెద్ద ఎత్తున జనాల్లోకి వెళ్లే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే కామారెడ్డి డిక్లరేషన్ మీద కాంగ్రెస్ పార్టీ ఆనాడు బీసీ అంశం మీదనే ప్రధానమైనటువంటి బేస్ చేసుకొని చేయబోతుంది. చట్టసభలు ఎట్లాగూ పార్లమెంట్ లో డిసైడ్ అవుతుంది కానీ స్థానిక సంస్థల్లోనే 42% బీసీలకు ఇవ్వాలి. బీసీలు చాలా వెనుకబడినటువంటి పరిస్థితి. అగ్రవర్ణ వాళ్ళే ఇప్పుడు రాజకీయాల్లో ముందుంటున్నటువంటి నేపథ్యంలో బీసీలు చాలా కులాలు కూడా ఇంకా కనీసం సర్పంచ్ స్థాయిలు కూడా రాని పరిస్థితిలో ఉన్నది కాబట్టి రిజర్వేషన్ బేస్ చేసుకొని ఇవ్వాల్సిన అవసరం ఉందని కూడా చాలా క్లియర్ కట్ గా చెప్పింది. కాబట్టి ఆ కామారెడ్డి డిక్లరేషన్ అనుగుణంగా ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తుందని కూడా విశ్వాసంతో ఆ పార్టీ ఉంది. బట్ ప్రాక్టికల్ గా మాత్రం కొంత సాధ్యాసాధ్యతల మీద చర్చ జరగబోతుంది. వీటి బేస్ చేసుకొని ఎన్నికలకు పోవాలా లేదా అనేది కూడా చూస్తోంది. బట్ ఏదైనప్పుడు కూడా ఈ అంశం కూడా ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా సీరియస్ గా చర్చ జరిగే అవకాశం ఉంటుంది. ఈ అంశం మీద కూడా ఇప్పుడు కేబినెట్ లో పూర్తి స్థాయిలో చర్చ జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. బట్ గతంలో స్థానిక సంస్థల్లో అమలు పైన రిజర్వేషన్లకు సంబంధించిన నిర్ణయాల మీద కూడా గతంలో జరిగాయి. బట్ దీంతో పాటు రీజనల్ రింగ్ రోడ్ అంశం మీద కూడా ఈసారి కేబినెట్ లో చర్చ జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. అలైన్మెంట్ కి సంబంధించి కేబినెట్ లో ఆమోదం తెలిపే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇట్లా అలైన్మెంట్ ను కేంద్రానికి నిరోధించే అవకాశం ఉన్న నేపథ్యంలో త్రిపులారు ఉత్తర భాగంతో పాటు దక్షిణ భాగాన్ని నిర్వహించాలన్నటువంటి ఆలోచన కేంద్రానికి విజ్ఞప్తి చేసే అవకాశం కూడా కేబినెట్ లో చర్చించే అవకాశం అయితే కనిపిస్తుంది. బట్ ఏదైనప్పుడు కూడా బీసీ రిజర్వేషన్ అంశం 42% సంబంధించిన అంశాలు రాజీవ్ వివేకాసం సంబంధించి ఇందిరమ్మ ఇళ్ల గురించి అదేవిధంగా ప్రధానంగా రైతు భరోసా పడినటువంటి వాళ్ళందరితో రైతులతో సంబరాలు చేసే విషయం కావచ్చు, స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఎప్పుడు పెట్టాలి అనేటువంటి షెడ్యూళ్లు నిర్వహించడం కావచ్చు, ముఖ్యంగా బనకచర్లకు సంబంధించినటువంటి ఇష్యూలో ముఖ్యమంత్రుల సమావేశం ఎప్పుడు ఉండబోతోంది, కేంద్రానికి ఇప్పటికే పోయి చెప్పించిన నేపథ్యంలో ఆ ప్రాజెక్టు మీద మనం ఎట్లాంటి అంశం మీద కట్టుబడి ఉండాలి. ఎందుకంటే దాని వ్యతిరేకత చెప్పినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఎట్లాంటి స్టాండ్తో ఉండాలి, నెగిటివ్ పోకుండా ఉండాలంటే ఏం చేయాలి. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. చంద్రబాబు రేవంత్ రెడ్డి ఒకటే అన్నటువంటి విషయాన్ని వాళ్ళు వేలెత్తి చూపుతున్నటువంటి నేపథ్యంలో మనం దాన్ని ఓవర్కమ్ ఎట్లా చేయాలన్నటువంటి అంశం మీద కూడా కేబినెట్ లో చర్చ జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్ నరేందర్, థ్యాంక్ యూ.